హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనికా చక్రి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన పీసీఓడి సిరీస్‌లో పార్ట్ 2 అయితే చెప్పుకోబోతున్నాం అనమాట. సో, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ వీడియో చూపిస్తూ అంటే వ్లాగ్‌లా షూట్ చేసి నేను మీతో టాపిక్స్‌ని అయితే షేర్ చేసుకుంటాను. మీకు బోరింగ్‌గా అనిపించకూడదు అని చెప్పేసి. సో, అసలైన టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. నేను గైనకాలజిస్ట్ కాదు. నేను ఏమి డాక్టర్ కాదు. బట్ నేను ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నానంటే మీతో నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటూ నా జర్నీలో నాకు ఏమి యూజ్‌ఫుల్ అయినవి, నాకు ఏమైతే జరిగినవి అయన్నీ షేర్ చేసుకుంటున్నాను. ప్రీవియస్‌గా అయితే నేను ప్రెగ్నెన్సీ సీరీస్ వీడియోస్ చేశాను. అవన్నీ ఏంటంటే నా జర్నీలో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతే. కానీ ఆ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వాలి అనంటే కాదు కదా! మనకు అయన్నీ కూడా ఒక ఐడియాని క్రియేట్ చేసుకోవడం కోసమే ఈ వీడియోస్ అనేవి ఉంటాయి. సో, మనకి ఏజ్ నేర్పించే పాఠాల కంటే కూడా ఎక్స్‌పీరియన్స్ నేర్పించే పాఠాలే మనకి ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి కదా! సో, నాకు అంతే. సో, ఇవన్నీ కూడా అలానే నేను ఫేస్ చేసిన అనుభవంతోనే, నేను నేర్చుకున్న పాఠాలతోనే ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతదేమో అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకోసం చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఇవి యూజ్‌ఫుల్ అనిపిస్తాయి టాపిక్స్ అంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. అలానే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, లాస్ట్ వీడియో నేను ఎక్కడ ఎండ్ చేశాను అంటే నా హోమియోపతి డాక్టర్ కూడా ఒక సిస్ట్ అయితే పెద్దగా ఉంది. మెడిసిన్ అయితే నెగ్లెక్ట్ చేయకు. నెగ్లెక్ట్ చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్‌లో లాప్రోస్కోపీ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి చెప్పారని చెప్పాను కదా! సో, ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నేను పిల్స్ వేసుకోవడం కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అండ్ ఆషాఢం అయ్యింది. ఆషాఢం అయ్యాక వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది. ఇంకో 5 డేస్‌లో ఉంది అనగా నాకైతే రైట్ సైడ్‌లో పెయిన్ వచ్చేదనమాట పొత్తి కడుపులో. పెయిన్ ఎంతలా వచ్చేదంటే లిటరల్లీ నేను వాష్‌రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. కానీ ఇంకో 3 డేస్ ఉన్నది అనగా కూడా నాకు వరలక్ష్మి వ్రతం ఉంది. అది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. సో, అది నేను మిస్ అవ్వకూడదు, పూజ చేసుకోవాలి అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళు ఎంత హాస్పిటల్‌కి వెళ్దామన్నా కూడా నేను అసలు వినేదాన్ని కాదు. ఇంట్లో వర్క్స్ కూడా స్లోగా అలానే లేసి చేసేసుకునేదాన్ని. అప్పుడు కరోనా టైం కూడా సో, ఎక్కడ కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా వరకు క్లోజ్ చేసే ఉన్నాయి. ఎక్కడ చూడట్లేదు. మాక్సిమం గైనకాలజిస్ట్‌లు ఎవరు కూడా చూడట్లేదనమాట అప్పట్లో. సో, ఇంకా ఎలా అయితేనే వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి కూడా నాకేం పెయిన్ తగ్గలేదు. పెయిన్ అయితే కంటిన్యూయస్‌గా ఉంది. కానీ నేను ఆ పెయిన్‌తోనే అన్ని వర్క్స్ చేసుకొని అలానే పెయిన్‌తోనే ఆ వ్రతంలో కూడా కూర్చున్నాను. సో, ఇంక మా హస్బెండ్ ఇంకా వద్దు ఇంక వెళ్ళిపోదాము హాస్పిటల్‌కి అని చెప్పేసి ఒక్కసారి ఆయన బయటకైతే వెళ్ళి ఇంకా హాస్పిటల్స్ అన్నీ చూసి ఎవరైనా లోపలికి అలౌ చేస్తున్నారా లేదా పేషెంట్స్‌ని అని చెప్పేసి చూసుకొని అప్పుడు ఇంటికొచ్చి నన్ను మా మమ్మీని అయితే తీసుకొనెళ్లారు. సో, ఇంక అక్కడికి వెళ్ళగానే ఇమ్మీడియేట్‌గా స్కాన్ చేసేసి సో, ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా. సో, అదేంటంటే ట్యూబ్‌లోనే పగిలిపోయింది. అంటే ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట నాకు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్ నుంచి యూట్రస్ లోపలికెళ్ళి యూట్రస్ లైనింగ్స్‌లో అతుక్కొని అక్కడ గ్రో అవ్వాలి. సో, ఇక్కడేంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్‌లోనే వచ్చి అక్కడే ఆగిపోవడం అనమాట. సో, అక్కడ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటది కదా! సో, ఇంక అక్కడైతే రప్చర్ అయిపోతుంది ఆ ప్రెగ్నెన్సీ. ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి. చుట్టూ ఒకసారి మనం ఎక్కువ డేస్ అలా ఉంచేసుకుంటే బ్లడ్ అనేది కూడా ఇన్ఫెక్ట్ అయితదనమాట చుట్టూ ఏరియాకి. సో, నాకు అలానే ఆ ప్రెగ్నెన్సీ అనేది ఆ ట్యూబ్‌లోనే రప్చర్ అయ్యింది. ప్లస్ నాకు అప్పటికి ఉన్న సిస్ట్‌లు కూడా ఒక 2 అలా పగిలినాయనమాట. సో, దానివల్ల నాకు సీరియస్ కండిషన్ అయిపోయింది. అవి టోటల్‌గా రప్చర్ అయిపోయి అప్పటికే నాకు 5 డేస్ నుంచి పెయిన్ వస్తుంది కదా! నేను హాస్పిటల్‌కి వెళ్దామన్నా కూడా వినలేదు. అవి రప్చర్ అయిపోయి ఆ బ్లడ్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యిందనమాట. సో, దానివల్ల కొంచెం సీరియస్ అయ్యి వెంటనే లాప్రోస్కోపీ సర్జరీ చేయాలని చెప్పారు. సో, ఇంకా ఆ లాప్రోస్కోపీ సర్జరీలో నాకు రైట్ ట్యూబ్ కూడా తీసేసారనమాట. సో, ఓన్లీ ఇంకా 1 ట్యూబే ఉంది. ప్లస్ సిస్ట్‌లు కూడా క్లియర్ చేశారు. సో, ఇంక నాకు డాక్టర్ ఏం చెప్పారంటే 5 మంత్స్‌లో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వస్తే మంచిదమ్మా. ఎందుకంటే ఇప్పుడంతా క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంది కదా! సో, మంచిగా డైట్ అది తీసుకుంటూ మసాలా ఐటెమ్స్ అనేవి తగ్గించేసి సో, పీసీఓడీకి రాకుండా అంటే ఎలాగైనా పీసీఓడీ వచ్చేస్తది. సో, ఈ సిస్ట్‌లనేవి మళ్ళీ ఫార్మ్ అవ్వకముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది అన్నట్టుగా చెప్పారనమాట డాక్టర్. సో, నా లైఫ్‌లో అదే ది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనమాట. ఒక ప్రెగ్నెన్సీ నాకు తెలియకుండానే పోయింది. ఎందుకంటే అది మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి సిస్ట్‌ల వల్ల కూడా ప్రెగ్నెన్సీ కంప్లీట్‌గా లోపలికైతే వెళ్ళకుండా ఆగిపోయింది. మధ్యలోనే రప్చర్ అయిపోయింది. సో, దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ప్లస్ ఈ లాప్రోస్కోపీ ఇవన్నీ జరగడంలో
కొంచెం నా మైండ్ ఏంటంటే రిలేషన్స్ పరంగా కూడా, ఎమోషన్స్ పరంగా కూడా ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది కూడా బాగా అర్థమైంది ఆ స్టేజ్‌లో. ప్లస్ అది కరోనా టైము. పాపం మా హస్బెండ్ కూడా నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడే ఆయన కూడా లైట్‌గా కరోనాకి ఎఫెక్ట్ అయ్యారు. ఆ మ్యాటర్ కూడా ఇంట్లో ఎవరికీ తెలీదు. ఇంకా నేను ఇంటికి వెళ్ళాక కూడా హాస్పిటల్ నుంచి నా దగ్గరికి ఆయన రావడానికి కూడా లేదనమాట. కొన్ని డేస్ ఆగాక అప్పుడు నా బర్త్‌డేకి అట్లా వచ్చారు. సో, ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, మనకి ఒకసారి పీసీఓడీ సిస్ట్‌లనేవి ఫార్మ్ అయినియంటే, అవి కంప్లీట్‌గా తొలగిపోయినప్పటికీ, క్లియర్ అయినప్పటికీ మళ్ళీ రావడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏమీ లేదు. కానీ డైట్ అండ్ ఎక్సర్‌సైజ్‌తో అయితే మనం దాన్ని కంట్రోల్ చేయగలము. ప్లస్ హోమియోపతి పిల్స్ వాడడం వల్ల ఏంటంటే, మనకి ఒక్కసారే ఒక్క రోజులోనే మనకి సొల్యూషన్ దొరికేయాలి అంటే సమస్య కన్నా, అది ఒక ప్రాబ్లమ్ అనేది అవ్వదు కదా! సో, దేనికన్నా కూడా స్లోగా పరిష్కారం అనేది దొరికితేనే, సొల్యూషన్ అనేది దొరికితేనే మనకి ఆ ప్రాబ్లమ్ కూడా స్లోగా క్లియర్ అవుతుంది. ప్లస్ టోటల్‌గా క్లియర్ అవుతుంది. అలానే నా వరకు ఏంటంటే, నేను తెలుసుకున్నది ఏంటంటే నా జర్నీలో 21 పిల్స్ యూజ్ చేయడం వల్ల అవి హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయని నేను అర్థం చేసుకున్నా. అంటే నా వరకు అది నా ఎక్స్‌పీరియన్స్. మీరు కూడా అలానే ఫాలో అవ్వాలని ఇది కాదు దాని అర్థము. 21 పిల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది బయట నుంచి హార్మోన్ ఇస్తున్నట్టు కానీ, మన హార్మోన్స్‌ని జెన్యూన్‌గా పంపుతున్నట్టు కాదు కదా! అని నాకు అర్థమయ్యింది. సో, నేను హోమియోపతికి టోటలీగా అగ్రీ అయ్యి హోమియోపతియే వాడడం యూజ్ చేశాను. అలా వాడడం యూజ్ చేశాక ఏంటంటే, ఒక్క రోజులోనే మనకేం రిజల్ట్స్ రావు. స్లోగా వస్తాయి. బట్ ఆ రిజల్ట్స్ ఏంటంటే మంచిగా ఉంటాయి. ప్లస్ దాంతో పాటు మనం డైట్ కూడా కంట్రోల్ చేయాలి. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు. మెయిన్‌లీ చాక్లెట్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఒకసారి వేడి చేసినయి పదే పదే వేడి చేసి తినడాలు అలాంటివి చేయకూడదనమాట. సో, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, మసాలా ఫుడ్స్, ఇంకా చాక్లెట్స్, బయట ఫుడ్స్ ఇట్లాంటివన్నీ టోటలీగా మాక్సిమం కంట్రోల్ చేసేసి, ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి యాడ్ ఆన్ చేసుకుంటే మంచిగా నేచురల్‌గా మనకి హోమియోపతి వాడుతూ ఇట్లా డైట్ అనేది కంట్రోల్ చేసుకొని, ఇంట్లో వర్క్స్ చేసుకోవడమో, లేదంటే వాకింగ్‌కెళ్ళడమో ఇలా చేయడం వల్ల మనకి బాడీ ఎక్సర్సైజ్ కూడా ఉంటది. అండ్ మెయిన్‌లీ చికెన్ అనమాట. చికెన్ కూడా మనం బాయిలర్ కానీ ఇట్లాంటివి బయట చికెన్స్ తినడం వల్ల కూడా పీసీఓడీ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. బయట 95% లేడీస్ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో, చికెన్‌ని మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ చికెన్ తినాలనుకుంటే నాటుకోడి తినండి. లేదంటే మటన్ తినొచ్చు. కానీ నార్మల్ చికెన్ తినడం వల్ల కూడా ఇవి ఎక్కువ వస్తున్నాయన్నమాట. దానికి సమ్ ఇంజెక్షన్స్ అవి చేస్తున్నారు కదా! దానివల్ల లేడీస్‌కి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో, నా ఈ చిన్ని ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఇచ్చే చిన్ని సజెషన్ ఏంటంటే, ప్లీజ్ అండి ఏమైనా పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ డేస్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయకండి. మీ ఫ్యామిలీలో ఎవరొకరికి చెప్పండి. ప్లస్ ఇంకోటేంటంటే 21 పిల్స్ లాంటివి ఎక్కువ యూజ్ చేయకండి. దాని బదులు బెటర్ టు గో ఫర్ హోమియోపతి అనే చెప్తాను. హోమియోపతి యూజ్ చేసినంత అలా మనకి అలోపతి అనేది వర్క్ అవ్వదు. అలోపతి ఏంటంటే మనకి వెంటనే రిజల్ట్స్ చూపిస్తాయి. కానీ లోపల నుంచి ప్రాబ్లమ్స్‌నైతే క్లియర్ చేసుకుంటూ రావు. ఇన్ కేస్ మనం ఇట్లాంటి ఆపరేషన్స్ త్రూ వెళ్ళి మొత్తం క్లీన్ చేపించుకుంటే ఏమో కానీ నార్మల్‌గా మెడిసిన్స్ ద్వారా అయితే క్లియర్ అవ్వాలంటే చాలా తక్కువ అవుతాయి. దాని బదులు మనకి స్లోగా వచ్చిన ది బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే హోమియోపతిని వాడాలి. ప్లస్ మంచి డైట్ ఫాలో అవ్వండి. నేను కూడా అలానే నా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు నా డైట్‌ని కూడా మాక్సిమం కంట్రోల్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్‌లో టోటలీగా నేను చేసిన వర్క్సే మీకు చూపించాననమాట. సో, పిల్లలు ఎక్కడ కనిపించరు మీకు. కానీ ఎంత కాదన్నా వాళ్ళ వెనకాతల తిరిగే పనులు చేసుకునేవి కూడా కామన్‌గానే ఉంటూ ఉంటాయి. కానీ ఈరోజు నా వీడియో చూపిద్దామని చెప్పేసి నేనున్నవి మాత్రమే రికార్డ్ చేశాను. సో, అది గైస్ నా కష్టం చూసన్నా ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తాయి అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.